జాగ్రత్త. అవును అందరూ వచ్చారు. అయ్యా ఇదే వందనం. శుభము చల్లగా వచ్చింది స్వామి. మీ యొక్క పట్టణమయ్యా తెలుపాలి కదా మహామంత్రి. మా యొక్క పట్టణము మా యొక్క పూర్వస్థితి వినవచ్చున్నావా? అవును కదా, చెప్పండి మరి. చెప్పాలా కదా. నాదు లేకు తెచ్చాను అవును చూసావా. మా యొక్క పట్టణమైన దేవేంద్ర లోకం, పట్టణమైన దేవేంద్ర లోకం, దేవలోకం, దేవలోకం, దేవలోకం పట్టణం పరిపాలించే కనకైనా దేవేంద్రుడు నా యొక్క నామం. దేవేంద్రుడి యొక్క నామం. అవును. సరే ఇంకట్లుంది 133 కోట్ల దేవతలకు నువ్వు. అవును. ఇంకెట్లున్నావా? వేరే తుందుగా చెప్పాను కదా. అయితే నా యొక్క సతీమణైనా ఇక భార్య పేరు ఏందే చెప్తాను విలువ. శశిదేవి నా యొక్క భార్య. ఏంటండి? శశిదేవి. శశిదేవి. అవును. శశిదేవి నీ యొక్క భార్య. అవును. సరే. అయితే నాకు ఇద్దరు కుమారులు, జయహిందుడు, జయపాలు. ఇద్దరు కుమారులు. అవును మరి. అలా పేరేమాది? జయహిందుడు, జయపాలు. జయహిందుడు, జయపాలు. అవును. ఇంకేంటున్నావా? అష్టాదిక్పాల్ అష్టాప్రధాలు నన్ను ఎవరన్నా కానీ వాళ్ళను చీల్చి చెడ్డాడతావు. చీల్చి చెడ్డా కానా కడతావు. అబ్బో ఇక ముందుకెక్కిన ఇంద్రలోకంలో సభ మరి మన పట్టణంలో పురవాసులు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? కష్టాలలో ఉన్నారా? ఏం కష్టం లేదు. దేవుని భక్తి వల్ల, రాముల వారి దయ వల్ల
అంతా అయ్యా పండుగ చేసుకుంటున్నాం. సరే, శ్రీరాముని కళ్యాణం రోజున ఆ రామవారి దయతోటి మేము అందరం క్షేమంగా ఉన్నాం. అవును. సరే, మరి ఇంకా ప్రజల క్షేమం తప్ప మనకి ఏం కావాలి? ఎల్లప్పుడైనా ప్రజల క్షేమం కూడా మనకు కావాలి, అందులో మనం ఉండాలి. అంతే. సరే మహామంత్రి, ఇప్పుడు మనము ఈ యొక్క పట్టణంలో సభ మాత్రం జరిగించాలి. సరే చేద్దామా? సభకు కావాల్సిన పిలిపిస్తావా? అవును. సభ ఎటన్ సభ ఎటన్ మునేశాలు అజాలు పిచ్చగాలు మాత్రం ఏం తింటున్నారా? నాలుక ఆశ రొట్టె అలా కాదు. సభకు కావాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకోసం పెద్దవాళ్ళు అంటే ఆ సభ లోపల 4 విషయాలు మనం చెప్తారు, దాన్ని అందుకుంటే మనం ఫలితంగా మనం చేస్తాం. కాబట్టి పెద్దవాళ్ళు కావాలి. పిలిపిస్తావా? పిలిపిస్తా. హరతుగా హరతుగా బ్రహ్మ ఊర్వశి మేనకా తిలోత్తమ కావాలి. సరే అందరూ పంపిస్తున్నావా? ఆ యొక్క మైసూరాబాద్ సాక్షిగా సభను మాత్రం గావిస్తా. సరే, నేను అక్కడ పక్కన ఉంటాను. పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు అదే